బాసర అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహం మాయం కావడంపై దుమారం రేగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆలయ సూపరింటెండెంట్. ఉత్సవ విగ్రహాన్ని మాయం చేశారంటూ ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్, ప్రణవ్ కుమార్లపై కంప్లైంట్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా స్పందించింది, ఇద్దరిని సస్పెండ్ చేసింది. అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎక్కడుందో అంతుపట్టడం లేదు. ఆలయ అర్చకుడు సంజీవ్ శర్మ బీరువాలోనే ఉత్సవ విగ్రహం ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ బీరువాను సీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఉత్సవ విగ్రహాన్ని బాసర నుంచి బయటకు తరలించాడు ప్రధాన అర్చకుడు. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్లో అక్షరాభ్యాసానికి ఇలా తీసుకొచ్చారు. ఇది వివాదానికి దారితీసింది. ఆ తర్వాత విగ్రహం తిరిగి ఆలయం చేరలేదు. విగ్రహాన్ని గడప దాటించిన ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్ ఛాతీ నొప్పంటూ ఆసుపత్రిలో చేరాడు. తెలుగునాట ప్రతి జిల్లా నుంచి అక్షరాభ్యాసం కోసం భక్తులు బాసర వస్తుంటారు. ఇక్కడ ఓనమాలు దిద్దిస్తే చదువుల తల్లి కరుణిస్తుందన్నది భక్తుల నమ్మకం. కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఏకంగా చదువుల తల్లి ఉత్సవమూర్తినే మాయం చేశారు. అమ్మవారిని ఊరు దాటించడంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ రోజు ఉత్సవమూర్తులను తరలించిన వారు రేపు మూల విగ్రహాలను కూడా మాయం చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు భక్తులు. అమ్మవారి ఉత్సవమూర్తిని మాయం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన అర్చకులు సంజీవ్ కుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే సంజీవ్ కుమార్ గారు. ఏంటండి అసలు ఈ ఉత్సవ విగ్రహం ఏమైంది, ఎక్కడికి మాయమైంది, వివరాలు ఏమైనా చెప్తారా? మేడం, ఉత్సవ విగ్రహం ఎక్కడికి మాయం కాలేదండి. ఊరి పొలిమేరలు దాటలేదు. ఆలయంలోనే భద్రంగా నా బీరువాలోనే ఉంది. నేను బయటకు తీసుకెళ్లడం కానీ ఎప్పుడు జరగలేదు. ఓన్లీ అమ్మవారి పూజ చేయడానికి మాత్రమే వెళ్ళాను. నేను ఎలాంటి తప్పు చేయలేదండి. అంటే మీరు ఏది చేయనప్పుడు అసలు ఈ విషయం ఎందుకు బయటకు వచ్చింది? ఇంత వివాదం ఎందుకైంది? కొందరు నా మీద కుట్ర పనులు చేశారండి. మామూలుగా ప్రతిరోజు ఉత్సవ విగ్రహాలు ఎక్కడ ఉంటాయండి? మండపాల్లో ఉంటాయి మేడం. మరి మండపంలోంచి మీ బీరువాలో ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు. అది ఉత్సవ విగ్రహం కాదు మేడం. మీరు విగ్రహాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. అది పూజలో వాడే విగ్రహం కాదు. మీరు మంచి పండితులను కానీ ఇంకా ఇతర ఎక్స్పర్ట్స్ కానీ తెచ్చి చూపించండి. అది ఒకవేళ పూజకు అర్హత ఉన్న విగ్రహము నేను దాచిపెట్టినానంటే మరి దాని మీద ఏమన్నా మీరు నేను మాట్లాడచ్చు మేడం. ఓకే, అయితే ఏమీ జరగలేదంటున్నారు. ఉత్సవ విగ్రహం బీరువాలోనే సేఫ్ గా ఉంది అని చెప్తున్నారు. మరి ఎందుకు సస్పెన్షన్ వరకు వచ్చింది? మీ పైన కూడా సస్పెన్షన్ వేటు పడింది. వాళ్ళు కావాలని వాళ్ళు సేఫ్ సైడ్ కోసం నన్ను సస్పెండ్ చేశారండి. ఎవరండి వాళ్ళు? అంటే ఎవరు? ఏఈఓ గారండి. ఓకే, ఏమండి పడదా మీ ఇద్దరికి? ఈఓ గారు నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం. 2 నెలల నుంచి ఈఓ గారికి ఏదో ఒకటి నా పట్ల చెడు చెప్పి 1 నెలలో మాత్రం 4 మెమోలు ఇప్పించారండి. ఇది నేను నా సర్వీస్ లో ఇది ప్రథమం అండి ఇట్లా జరగడం. మీరు ఎవరికి కంప్లైంట్ చేయలేదా? మరి ఈఓ గారు మీ పైన ఇలా కక్ష సాధింపు సార్ మీద కంప్లైంట్ చేస్తే మళ్ళీ మీకు ఉద్యోగం ఉండదు, అది ఉండదు అన్నట్టు భయపెట్టించారు మేడం. ఓకే, ఉత్సవ విగ్రహాన్ని ఎక్కడికి తీసుకెళ్లలేదని మీరు చెప్తున్నారు, కానీ స్కూల్ పేరుతో సహా బయటకు వచ్చింది. నల్గొండ జిల్లా దేవరకొండలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో అక్షరాభ్యాసం కోసం విగ్రహాన్ని తీసుకొచ్చారు అనేది బయటకు వచ్చినటువంటి విషయం. అవునమ్మా, అది విగ్రహం వాళ్ళది, పాఠశాల వాళ్ళది. మేము సరస్వతి పూజ చేసిన మాట వాస్తవమే, కానీ మేము తీసుకున్న ఉత్సవ విగ్రహం బాసర ఉత్సవ విగ్రహం కాదండి. ఏ విగ్రహం తీసుకెళ్లారు? మేము ఏది తీసుకెళ్ళలేదు మేడం. ఉత్సవ విగ్రహమే తీసుకెళ్ళాము. ఓన్లీ పూజ చేయడానికి వెళ్ళాను మేడం. ఓన్లీ పూజా కార్యక్రమాలను నిర్వహించడానికి మిమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు, మీరు వెళ్ళారు. అవునమ్మా, అంతే. మీరు వెళ్ళేటప్పుడు ఏ విగ్రహాన్ని తీసుకెళ్లలేదు? ఈ మధ్యనే గత 2 నెలల క్రితం 10-15 లక్షలు పెట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మేడం గుళ్ళో. మన అందులో రికార్డ్ అవుతుంది కదా మేడం. తీసుకెళ్ళినప్పుడు మరి తీసుకొచ్చి పెట్టేటప్పుడు మొత్తం రికార్డ్ అవుతుంది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు కదండి ఆలయంలోవి. నాకెంత తెలుస్తుంది మేడం. అక్కడ మొన్ననే 10-15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టామని చెప్పారు. అయితే అందులో రికార్డ్ అవుతుంది, అన్ని అవుతుంది. సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఆలయ సూపరింటెండెంట్ ఉంటారు, ఇన్ఛార్జీలు ఉంటారు. అందరు విగ్రహం కూడా చాలా బరువు అయినది, 40-50 కిలోలు ఉంటుంది. దాన్ని మోసుకుపోవడం సాధ్యం అవుతుందా మేడం నా ఒక్కరి వల్ల? అంటే మీరు మోసుకెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు వెహికల్లో తీసుకెళ్లొచ్చు. వెహికల్ ఎక్కడ వరకు వస్తుందమ్మా? ఊళ్ళోకి వస్తుందా? మరి ఎలా తీసుకెళ్లారు? నేను తీసుకెళ్ళలేదు మేడం.
అసలు నేను విగ్రహాన్ని తీసుకెళ్ళలేదు, అది నా దగ్గరనే భద్రంగా ఉంది మేడం. నేను తీసుకెళ్లే అలాంటి తప్పు పనులు చేయదు మేడం. మరి ఇంత వివాదం అయ్యేంత వరకు మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో ఈ విషయము, ఈ రకంగా ఉత్సవమూర్తిని మాయం చేశారు ప్రధాన అర్చకులు, ఒక ప్రైవేట్ కార్యక్రమానికై దీన్ని తరలించారు అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ మరుక్షణమే లేదు మహాప్రభు ఇది ఇక్కడే ఉంది, నేను వెళ్ళింది నార్మల్ గా వెళ్ళాను, మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ఎందుకు చెప్పలేదు? మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? వెంటనే మీరు చెప్పొచ్చు కదా. చెప్పాను సార్, ఏం తీసుకెళ్ళలేదు, అంత వాస్తవము, మీకు ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు, ఇంట్లో వాస్తవం లేదు. మీరు ఆల్రెడీ నాకు మెమో ఇచ్చారండి, నోటీసులు జారీ చేశారు, దానికి సమాధానం నేను ఇస్తానే రెడీ అవుతున్నాను. అంత లోపల ఇలాంటి నేను హాస్పిటల్లో గత 2 days నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను. ఆల్రెడీ లీవ్ లెటర్ కూడా అప్లై, నాకు ఛాతీ నొప్పి వల్ల నేను వెళ్ళడం జరుగుతుంది సార్. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు తీవ్ర ఒత్తిడి ఉంది, నేను వెళ్ళడం జరుగుతుంది. నా లీవ్ లెటర్ నేను మెయిల్ పెట్టానండి. కానీ ఈ పోలీస్ కేసులు, ఇప్పుడు జరుగుతున్న ఈ సస్పెన్షన్, వీటన్నింటినీ తప్పించుకోవడం కోసమే హాస్పిటల్లో మీరు ఇల్ హెల్త్ అనేది ఒక డ్రామా, ఒక నాటకం అని చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు మేడం, అది నేనైతే నాకు ప్రాబ్లం ఉందని జాయిన్ అయ్యాను మేడం. మీరు కావాలంటే హాస్పిటల్ డాక్టర్లు కూడా అడుగుతారు ఇబ్బంది ఉందా లేదా అని. ఎవరెవరు వెళ్ళారండి ఆ కార్యక్రమానికి, పూజ చేయడానికి? నేను వృత్తి కూడా వెళ్ళాను మేడం. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరి పైన కూడా సస్పెన్షన్ పడింది మేడం. ఇంకొక పూజారి అసలు ఎక్కడున్నారండి? అమ్మా, మీతో పాటు ఇంకొకరు వచ్చారు కదా, ప్రణవ్ శర్మ, ఆయన అసలు ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడ అధికారులకు కూడా ఆయన ఎక్కడ టచ్ లో లేరు, ఆయన ఏమి పెదవి కూడా విప్పట్ల, అసలు ఎక్కడున్నారనేది కూడా తెలియదు. మరి ఆయన కూడా ఏం నోరు విప్పట్లేదు కదండి. విగ్రహాలు అక్కడే ఉంటే మీరిద్దరూ కలిసి వెళ్లారు, తీసుకెళ్లలేదు అని ఆయనైనా చెప్పాలి కదా. ఆయన చెప్పారు మేడం, ఆయన చెప్పారు కదా మేడం. ఎవరు ఏమి నోరు విప్పకనే కదండి సస్పెన్షన్ వెయిట్ వరకు వచ్చింది, మీరు ఏమీ తప్పు చేయనప్పుడు. మేడం మీడియాకి అందరికి చెప్పారు మేడం, ఆల్రెడీ వాయిస్ కూడా ఇచ్చారు మేడం. అవునండి, మీరు ఏమీ చేయనప్పుడు, ఏ తప్పు జరగనప్పుడు, ఉత్సవ విగ్రహాలని తరలించినప్పుడు, విగ్రహాలు బీరువాలో సేఫ్ గా ఉన్నప్పుడు ఎందుకు దేవాదాయ శాఖ కానీ ఇటు ప్రభుత్వం కానీ మీ పైన ఇంత సీరియస్ యాక్షన్ తీసుకుంది? ఏమో మేడం, వాళ్ళకి తెలియాలి. మరి విచారణ జరిపి దాని మీద చర్యలు తీసుకుంటే బాగుండేది మేడం. ఎంతవరకు వాస్తవం అవాస్తవం తెలుసుకొని చేసేది ఉండే, వాళ్ళు చేశారు. మరి దాన్ని ఏం చేయాలో మేము ఆలోచిస్తాం మేడం. ఇప్పుడు బీరువాలోనే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయంటారు? ఉన్నాయండి. ఆ బీరువా తాళాలు మీ చేతిలో ఉంటాయండి ఎప్పుడు? అవునమ్మా. ఓకే, ఇప్పుడు సీజ్ చేసేసారా దాన్ని? అంటున్నారు మేడం, నేను వెళ్ళలేదు, నేను 4 రోజుల నుంచి లీవ్ లో ఉన్నాను, హాస్పిటల్లోనే ఉన్నాను. మరి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలు కూడా అవే ఉత్సవ విగ్రహాలు, వాటినే తరలించారు అని చెప్తున్నారు. మరి మీరేమో బీరువాలో ఉన్నాయి విగ్రహాలు అని చెప్తున్నారు. విగ్రహాలు కాదు మేడం, విగ్రహమే అంతే, ఒకటే. ఒక్క విగ్రహం తీసుకెళ్లారు? తీసుకెళ్ళలేదు మేడం, అక్కడ ఉన్నది గుళ్ళో ఉంది, నా దగ్గర ఉన్నటువంటి విగ్రహం ఒకటే. ఓకే, అసలు ఈ రకంగా ఉత్సవ మూర్తులను పొలిమేర దాటించవచ్చండి? కొన్ని నియమాలు, కొన్ని వీటికి లోబడి ఉంటాం కదా. నాకు తెలుసు మేడం, నేను ఆలయ ప్రధాన అర్చకుడిని, అది సరస్వతి ఆలయంలో ప్రధాన అర్చకుడిని, నేను అలాంటి తప్పు చేయను మేడం. ఎందుకు తీసుకెళ్తాను నేను తీసుకెళ్ళలేదు. లేని కొన్ని ఆరోపణలు పెట్టి నన్ను సస్పెన్షన్ చేశారని మీ ద్వారానే విన్నాను. నేను తీసుకెళ్తే దాన్ని రుజువు చేసి మరి ఎవరి ద్వారా ఎట్లా తీసుకెళ్లాను అని చూసిన తర్వాత వాళ్ళు చేస్తే బాగుండేది మేడం. ఓకే, మీరేం చెప్పదలుచుకుంటున్నారండి? మరి అమ్మవారు రక్షిస్తుంది మేడం, తప్పు చేస్తే నన్ను శిక్షిస్తుంది, తప్పు చేయకపోతే రక్షిస్తుంది మేడం. అది అమ్మవారిని నమ్ముకొని బతుకోగలం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంజీవ్ గారు.